ఎక్కించి 6 గ్యారెంటీలు అమలు చేయక అందరినీ మోసం చేసినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఉల్టా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎవరైనా న్యాయం అడిగితే, రావాల్సిన డబ్బులు అడిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. బాధ ఉంటే పిలిచి మాట్లాడతారు, సమస్యను పరిష్కరిస్తారు. ఇవాళ కాకపోతే రేపిస్తామంటారు. కానీ రేవంత్ రెడ్డిది అంతా ఉల్టా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ చేస్తామనే పరిస్థితి ఎప్పుడన్నా విన్నామా చరిత్రలో? బంద్ చేసిండ్రు కాలేజీలు. పిల్లలు ఇళ్ళకే పరిమితం అయిపోయినరు. ఒకసారి అడిగినరు, 2 సార్లు అడిగినరు, 3 సార్లు అడిగి చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు మూతపడ్డాయి. మూతపడితే రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఏంటంటే పోలీసు వాళ్ళని కాలేజీలకు దోలుతాడు, విజిలెన్స్ వాళ్ళని కాలేజీలకు దోడి కాలేజీ యాజమాన్యాల మీద కేసులు పెట్టాడు. అరే ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వండి అని ఆసుపత్రుల్లో దరఖాస్తు పెట్టి దండం పెట్టి మొరబెట్టుకున్నా నువ్వు కనికరించలేదు. ఇక మేము బంద్ చేస్తాం ఆరోగ్యశ్రీ సేవలంటే ఆసుపత్రుల మీద పోలీసుల దాడులు, విజిలెన్స్ దాడులు, వైద్య ఆరోగ్య శాఖతో దాడులు చేపిస్తాడు. కాంట్రాక్టర్లు ఎవడన్నా చిన్న కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇవ్వమని ధర్నా చేస్తే వాళ్ళ చేసిన పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీలు పెట్టిస్తాడు. ఉద్యోగ సంఘ నాయకులు అరే మా డిఏ ఏది, మా పిఆర్సీ ఏది, మా పెన్షన్ బెనిఫిట్ లేదంటే వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాడు. అంటే హక్కులు అడిగితే చివరిగా పోలీసులు, ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు, ఈయన రేవంత్ రెడ్డే మాటిచ్చిండు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తా అని. ఏమైంది నాయన ఏక్ పోలీసింగ్ అంటే పోలీసుల భార్యలను పోలీసుల చేత అరెస్ట్ చేపిస్తాడు. ఆ ఏపీఎస్పీ పోలీసులను 20 మందిని సస్పెండ్ చేసిండు ఇవాళకి. బ్లాక్మెయిల్ రాజకీయం ఈ రాష్ట్రంలో. ప్రేమ లేదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన, బ్లాక్మెయిల్ పాలన ఇది. ప్రశ్నించిన వారిని పగబడుతున్నారు. అరే మా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఇండ్ల మీద దాడులు, మా ఎమ్మెల్యేల మీద అక్రమ కేసులు, మా ఎమ్మెల్యేలకు ఎవరికైనా కాలేజీలు ఉంటే వాళ్ళ అనుమతులు ఆపేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఎంక్వైరీలు వేయడం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది బ్లాక్మెయిల్ పాలన. ఇది అసలు ఏ రంగమన్నా నువ్వు బాగు చేసినావా? కేసీఆర్ గారి పాలనలో రైతు రాజుగా బతికాడు. నిజమైన కేసీఆర్ గారు ఏంటంటే చెక్ డ్యామ్లు, చెరువులు, కాలువలు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు తెచ్చిండు, 1 కోటి ఎకరాల మాగానిగా మార్చిండు. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చిండు. దేశంలో ప్రపంచంలో లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు. దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. ఏం చేసింది కాంగ్రెస్ చెప్పగలుగుతారా? కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఉన్న రైతులకు 2 పంటలు రైతు భరోసా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, దేశంలో రాష్ట్రంలో ఆదాయం మందగించిన ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు కేసీఆర్. కానీ రైతు బంధు ఆపలేదు. నీకు అన్నీ బాగున్నా 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. కౌలు రైతుకి ఇస్తా అన్నావు, 3 పంటలకు ఇస్తా అన్నావు. కానీ కేసీఆర్ గారు ఇచ్చే 2 పంటలకు కూడా రైతు